అక్కినేని అఖిల్ ఏజెంట్ హిట్ పడితే సురేందర్ రెడ్డికి మరో అవకాశం వచ్చేదేమో కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఛాన్సే లేకుండా పోయింది. ఒకప్పుడు సురేందర్ రెడ్డి అంటే మాస్ కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండేది. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ లాంటి వారిని కూడా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన కెరీర్ సందిగ్ధంలో పడింది. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి ఒక సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్ళూరి ఆ సినిమా నిర్మించడానికైతే రెడీ అయ్యారు. అయితే ఆ సినిమా ప్రకటించడమే కానీ ఆ తర్వాత ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తాను మొదలుపెట్టిన సినిమాలనే పూర్తి చేయడానికి టైం తీసుకుంటున్నారు. అలాంటిది కొత్త సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లడం అంటే అది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని అయితే కాదనే అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎలాగో పూర్తి చేశాడు. ఆ సినిమా ఫస్ట్ పార్ట్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి కాస్త టైం తీసుకున్నా కానీ అది కూడా పూర్తి చేయాలనే పవన్ అనుకుంటున్నారు. సో ఉస్తాద్ ని పూర్తి చేసి పవన్ సినిమాలకు మళ్ళీ బ్రేక్ ఇవ్వాలని కూడా చూస్తున్నారు. అలా చూస్తే సురేందర్ రెడ్డి సినిమా ఇంకా వెనక్కి అవకాశమే కనిపిస్తుంది. సురేందర్ రెడ్డికి కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆప్షన్లా ఉన్నారు. మరో హీరో అవకాశం ఇస్తాడా లేదా అన్నది తెలియదు. సో సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా విషయంపై క్లారిటీ రావాల్సింది. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యేదాకా ఉండి సురేందర్ రెడ్డి సినిమా చేస్తాడా లేదా మరో హీరోని మెప్పించే కథతో వస్తాడా అన్నది చూడాలి. మాస్ డైరెక్టర్ గా స్టార్డమ్ తెచ్చుకున్న సురేందర్ రెడ్డి కెరీర్ ఇలా తలకిందులవుతుందని అతను కూడా ఊహించుండడు. ఈ టైంలో పవన్ సినిమా పడి సూపర్ హిట్ అయితే మాత్రం సూరి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందనే చెప్పొచ్చు.